ఇది కదా అసలైన రాజకీయం అంటే. జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు చెమటోడుస్తున్న వేళ గేమ్ చేంజర్ లాంటి అస్త్రాన్ని సంధించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఓ వర్గం ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అమ్ముల పొద్దులో ఉన్న ఆయుధాన్ని ప్రయోగించింది. ఈ నిర్ణయం తమ గెలుపుకి బాటలు వేస్తాయని హస్తం భావిస్తుంటే ఇది ముమ్మాటికి కోడ్ ఉల్లంఘనే అంటూ ప్రతిపక్షాలు రాగం అందుకున్నాయి. అజారుద్దీన్ కి కేబినెట్ పదవి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చనుంది? దీని విపక్షాలు ఎలా ఎదుర్కోబోతున్నాయి? దీంతో అజారుద్దీన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టేనా? జూబ్లీ బైపోల్ వేళ మరో అస్త్రాన్ని సంధించిన హస్తం. కేబినెట్లోకి అజారుద్దీన్. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు కీ రోల్. ఆ వర్గం ఓటు బ్యాంకుకు గాలం వేసేందుకే అన్న వార్తలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ గేమ్ చేంజింగ్ లాంటి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు అజారుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలుపొందాలని రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదిపింది. అందులో భాగంగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో మైనారిటీల నుంచి వస్తున్న అసంతృప్తి నేపథ్యంలోనే అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మైనారిటీ ఓటర్లు ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకే అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజారుద్దీన్కు మంత్రి పదవి ద్వారా బీఆర్ఎస్ నేతల నోరు మూయించాలి అన్నది సీఎం ప్లాన్గా తెలుస్తోంది. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అజారుద్దీన్ను మంత్రిమండలిలోకి తీసుకోవడం ద్వారా ఇటు ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పక్కా హైదరాబాదీ. క్రికెటర్గా టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఆయన రిటైర్ అయ్యాక రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్రికెటర్గా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండటంతో అతన్ని ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్లోని టోంక్ లోక్సభ స్థానంలో పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. దీంతో జాతీయ రాజకీయాలకు దూరమైన అజారుద్దీన్ తెలంగాణ పాలిటిక్స్పై దృష్టి పెట్టారు. 2023లో కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేశారు అజారుద్దీన్. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమైన అజారుద్దీన్కు సీటు దక్కలేదు. అయితే రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కకున్నా ఎన్నికలు లేకుండా ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు ఏకంగా మంత్రి మండలిలో చోటు దక్కుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపింది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశముంది. ఆ తర్వాత 6 నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్కు ఇస్తారని మొదట్లో విస్తృత ప్రచారం జరిగినా చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కు దక్కిన విషయం తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించటమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వటం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియమాన్ని కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయటం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవటం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగటం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంది అనడానికి నిదర్శనం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది అన్నారు.